సఫరింగ్ వస్తూ మచ్. రాత్రి పగలు సఫరింగ్ తగ్గలేదు. ఏ రకమైనటువంటి మెందులతో తగ్గలేదు. హోమియోపతిలో తగ్గుతుందేమో చూడండి అన్నారు. అండ్ దే కన్సల్టెడ్. ఐ సెడ్ విల్ ట్రై. లాస్ట్ స్టేజ్ కదా, ఏదైనా ట్రై చేయాలి. ఐ గేవ్ ఎకనైట్ 31 డోస్. గుర్తుందా? సన్యాసయ మిస్టర్ కామేశ్వరరావు అమ్మగారు. అండ్ దేర్ వాజ్ అబౌట్ 1 hour రిలీఫ్ ఆఫ్టర్ 3 days టార్చర్. 3 రోజులు పగలు రాత్రి నిద్రలేకపోయినప్పుడు 1 గంట రిలీఫ్ ఇచ్చింది ఎకనైట్ 30 days. దెన్ వీ గేవ్ ఎకనైట్ 200. దేర్ వాజ్ 4 hours రిలీఫ్. చాలా హ్యాపీగా రిలీఫ్ వచ్చింది. దెన్ అగైన్ వీ రిపీటెడ్. దెన్ దేర్ వాజ్ 1 day రిలీఫ్. కంప్లీట్ 1 day రిలీఫ్ ఇచ్చింది. దెన్ అగైన్ వీ రిపీటెడ్. దెన్ దేర్ వాజ్ 2 days రిలీఫ్. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేశాం ఫస్ట్ ఇయర్. దెన్ ఐ వెంట్ టు ఎకనైట్ 1 వెళ్ళాం. దేర్ వాజ్ 7 days రిలీఫ్. భోజనం చేస్తుంది, కూర్చుంటుంది, మాట్లాడుతుంది, మామూలు మనుషులే ఉంది రిలీఫ్. కానీ అది రిలీఫ్ కానీ క్యూర్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఎంత తొందరగా రిలీఫ్ మనం ఇస్తే అంత తొందరగా చచ్చిపోతారు పేషెంట్. ఇట్ కిల్స్, ఇట్ కట్ షార్ట్ లైఫ్. యాజ్ ఎ రూల్ పనిచేసింది. వారం రోజులు అయితే మళ్ళీ వచ్చింది, మళ్ళా వేశాం, మళ్ళా పనిచేస్తుంది. రెండో పాటు 15 రోజులు చేసింది. 15 రోజులు మళ్ళా వచ్చింది, మళ్ళా వేశాం. ఇలా వేస్తే పన్నం పని చేయలేకున్నాడే వేసాం. వేస్తే 3 months హ్యాపీగా 3 months అయ్యాక మళ్ళీ వచ్చింది, మళ్ళా వేశాం. ఈ మాట 4 months రాలేదు, బాగా ఉంది. అలా మళ్ళా వేశాను నెక్స్ట్ టైం. ఈ మాట 5 months రాలేదు. అట్లాగా 3 years బతికింది మాసం మీద. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక రోజులోనో కొన్ని గంటల్లోనో పోయే మనిషి అనుకున్నాం. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది ట్రీట్మెంట్ అంటానే వీలేదు, ఫ్లూక్. ఇంతలో యంగెస్ట్ డాటర్ టు బి మ్యారీడ్ ఉంటే మ్యారేజ్ చేసేసింది ఈ లోపల. అయిపోయి నెక్స్ట్ మళ్ళీ వచ్చింది, నెక్స్ట్ వేసాం. ఇంకా 10 వేసినా ఏం వేసినా పలకలేదు, చూస్తున్నాం కొలాప్స్ అయిపోయింది. సో దట్ ఈస్ పాలియేషన్. అమ్మాయి లంగ్ క్యాన్సర్ అమ్మాయి. అట్లాగే 5 months పర్ఫెక్ట్ రెస్ట్ లో బతికి. ఒంగోలులో వీ హావ్ మెనీ కేసెస్ లైక్ దట్. గరివిడ్లో అట్లాగే ఇంట్లో పనిచేసుకున్నది. ఆ ఫ్యూ మంత్స్ లో పెళ్లి పనులు అవి చేసింది. ఆశ్చర్యం లేచి. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ సంథింగ్ మిస్టీరియస్. మన ట్రీట్మెంట్ కాదు అది, ఊరికే అది ఏమిటో చెప్పలేము. గరివిడ్లో మంచినీళ్ళు బొట్టు గొంతులోకి వెళ్ళలేదు. కేవీఆర్ నరసింహం గారు వీఎన్కుడు గారు సరే ట్రీట్మెంట్ చేశారు. కొద్దిగా మంచినీళ్ళు ఎడుతున్నాయి, కొబ్బరి నీళ్ళు ఎడుతున్నాయి, మజ్జిగ ఎడుతూ ఉంది. అన్నం పిండిన మజ్జిగ ఎడుతుంది, మజ్జిగ అన్నం ఎడుతుంది, పెరుగు అన్నం వెళ్ళింది. 3 months ట్రీట్మెంట్ అయిన తర్వాత కూర తినచ్చా, కూర తిన్నాడు, పచ్చడి తిన్నాడు, ఆవకాయ తిన్నాడు, అన్ని తినేసి భోజనం చేస్తున్నాడు. అప్పుడు ఒక రోజు చూడటానికి వెళ్ళాం. వెళితే వాళ్ళంతా జెండాలు దశకాలు పెట్టేసి మా పశువు కొంత రక్షించారు. ఏమీ లేదు, వాడు వెళ్ళిపోతాడు, ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ఓన్లీ పోస్ట్పోన్మెంట్. అందుకని వాళ్ళు అవన్నీ అంటూ దండాలు పెడుతుంటే చాలా గిల్టీగాను పెయిన్ఫుల్ గాను ఫీల్ అవుతాం. అంతా అయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేస్తూ ఉండగా అందరిని బయటకు వెళ్ళమని తలుపులేసి ఆయనతో చెప్పాను. ఇంకా ఫ్యూ డేస్ టైం ఉంది, నీకు ఏమైనా కావాలంటే తినేసేసి రాతకోతలు ఏమన్నట్టు చేసేస్తాను. సో హీ వాజ్ ఆన్ ప్రిపరేషన్. ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 8 days when I came in the night 2:30 I got a received a telephone. He was collapsing. Any medicine? No medicine. Collapse. Okay. Quite healthy, painless. ఏమీ లేదు, బాధ ఊరికే బెడ్ మీద కొలాప్స్ అయ్యాడు. అంటే సఫరింగ్ ఏమీ లేకుండా అది చేయగలదు హోమియోపతి. ఇది అచీవర్ 3rd కేసులో. సో అబౌట్ ది డిసపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్, రిమెంబర్ ది అదర్ సైడ్ ఆల్సో. ది నెక్స్ట్ లెసన్ ఈజ్ ఎ వండర్ఫుల్ లెసన్. వీ స్టార్ట్ ఆర్గనాన్ ది డే ఆఫ్టర్ టుమారో ఆఫ్ హ్యానిమన్. Spend a few minutes with the caretaking and how Hahnemann advises us to take care.
So next class, causation and drug relationship. We will do it next class. To some extent, we have understood the difference between chronic diseases and acute diseases. You can ask, can all diseases be cured by homeopathy? Anyone says like this in his 76th aphorism. All diseases that are not distorted from their natural course can be cured. That is the answer of Hahnemann. అంటే అన్ని సర్వవ్యాధులను హోమియోపతి నివారణ చేయునా అనగా వ్యాధులు దేహమునందు అనుభవించుతున్న వైఖరిని చెడగొట్టకుండినతో నివారణ. That means when they are not too much spoiled by various types of treatments or mutilations, they can be cured. వైద్య ప్రక్రియలు అతి తీవ్ర ప్రక్రియలతో పాడు చేసిన లేదా శస్త్రచికిత్స మొదలైన తర్వాత ఇక క్యూర్ అనేటువంటి దానికి మనం చెప్పలేము. ఇట్లాంటిది చెప్పాడు ఈయన చెప్పింది అది. నైసర్గిక వ్యాధులన్నిటినీ నిస్సంశయముగా నివారణ చేయవచ్చు. దట్ ఈస్ వెన్ ఎనీ డిసీజ్ ఈజ్ లెఫ్ట్ with its natural course without being much disfigured, then it can be cured. కానీ చిరకాలము చీటికి మాటికి కన్ను మెన్నెరుగక మందులను వాడటం వలన కలిగిన వ్యాధులను మాత్రం నివారణ చేయగలరు. When frequently drugged, when the patient is too much over-drugged for many years, let it be according to homeopathy or allopathy or Ayurveda, whatever it may be, if it is too much medicated, sometimes diseases are caused by medication also along with the original disease. And such diseases can never be cured by homeopathy or any other system in the world. That is what he says. వైద్య ప్రకృతిలో అతి తీవ్ర ఔషధములు తరచుగా చిరకాలము వాడటం వలన మరికొన్ని వ్యాధులు సంక్రమించను. అవి మాత్రము నివారణకు ఉండవు. You need not take down, you can just listen, because you can have a copy of Organon within a few days. This is from Organon. And next, he says, నిజమైన దీర్ఘ వ్యాధులు దుర్విపాకముల వలన కలిగినవి కానీ అనారోగ్యకరమైన జీవిత విధానం వలనను పరిసరముల వలనను కలిగినవి కావు. రియల్ క్రానిక్ డిసీజెస్ దట్ ఆర్ 3 in number or 4 in number, which we have discussed, they are got through peculiar process of contacting disease and making it chronic. And you can never go into one of these chronic diseases by unhygienic way of living and all that. That is what he says. So, conversely, these diseases cannot be cured by hygienic way of living without proper treatment. రోజు శుభ్రంగా 2 మాటలు స్నానం చేస్తాం, బట్టలు మార్చుకుంటాం అని కుష్ఠరోగం చెబితే దానికి ఫినాయిల్ నీళ్ళు వాడతాం, వీళ్ళంతాను అంటే ఏం తగ్గవు. So it has nothing to do with our popular hygiene which we know. అది చెప్పింది. నెక్స్ట్, దీర్ఘ వ్యాధుల విపాకములు ఉన్నవారు ఆరోగ్యదాయకమైన ఆచారకాండను నిష్ఠతో పాటించినను ఆ వ్యాధుల నివారణ కావు. If the chronic diseases, when they are already on the physical body, they can never be cured, even though we live a pure and chaste life all through life. But one thing, when they are on the mental plane, when the physical body is not attacked, if we begin what is called a chaste daily routine, then
the disease never attacks the physical plane, and the fellow lives as healthy physically as he was in childhood, and he lives a long life of life, and he dies physically healthy. అది మనం చాలా చూస్తున్నాం. చాలా స్థానిక మైదంతో ఉన్నటువంటి వాడు కూడా తెల్లవారుజామున స్నానం చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో అనుష్ఠానం అది చేసుకునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా బయట మంచినీళ్ళు కూడా దాకుండా ఉన్నవాళ్ళు, చెట్టు చేత కాకాయలాగా అలాగే ఉంటారు, చెట్టు చేతులు పని చేసుకుని తెచ్చుకుంటారు. క్లియర్ కట్ గా వాళ్ళు మైదమ్స్ ఉన్నాయనేటువంటి వాళ్ళ లాజిక్ వల్ల వాటి వల్ల స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ క్యాన్సర్ అవి వచ్చి చనిపోవడం వల్ల అవి తెలుస్తూ ఉంటుంది. సో the myasm can never have its expression upon the physical body, provided the fellow starts his chest and base carrier before it begins to attack its tissues. ఇది ఒకటి మనం సప్లిమెంట్ చేసుకోవాలి హోమియోపతిలో ఉన్న ఇన్ఫర్మేషన్. చాలా మందిని చూస్తాం మనం ఇలాంటి వాళ్ళని. దే లివ్ ఏ లాంగ్ లైఫ్ ఆఫ్ ప్రాక్టికలీ హెల్దీ వే ఆఫ్ లివింగ్, బట్ మెంటలీ దే ఆర్ హారిబుల్. విపరీతంగా పోట్లాడేవాడు, బాగా శాస్త్రాలు చదువుకుని వేదాలు చదువుకుని ఎట్టుగా ఉన్నవాడు బ్రహ్మరాక్షసుల మీద పోట్లాడుతున్నాడు. సో వితౌట్ మయాదం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్ సచ్ మిస్ఆంథ్రోపీ అండ్ ఆల్ దట్. అందుకని ఇది ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. సిఫిలిస్, సైకోసిస్ అను రెండు దీర్ఘ వ్యాధి విభాగములు మందుల సహాయము లేనిచో ప్రాణశక్తి చేత నివారణము కావు. సిఫిలిస్ అండ్ సైకోసిస్, unless there is proper medication and proper treatment, the vital force can never fight them out. That is a confirmed statement of Hahnemann. Chronic syphilis and chronic psychosis, they are the two miasms which can never be expelled by any other means except strong medication in the proper way. And అవి అంతర్గూఢమైన వ్యాధులుగా నుండును. దే ఎగ్జిస్ట్ యాజ్ అండర్ కరెంట్స్ ఇన్సైడ్ ది పేషెంట్. నిపుణమైన హోమియోపతి వైద్యముచే నివారింపబడనిచో చివరిదాకా నిరంతరం దురంతములను పుట్టించుకునే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సైకోసిస్ అండ్ సిఫిలిస్. అండ్ హీ కమ్స్ టు సోరా స్పెషల్లీ అండ్ సపరేట్లీ. ఇక సోరా అన్నది అనేక శిరస్సులతో విజృంభించున్నట్టు దీర్ఘవ్యాధి. He calls it the hydra-headed monster. That means you can't understand with what name and under what heading Sora occurs. There is no name or no form of disease on this earth with which Sora does not appear. ఏ వ్యాధి ఏ రూపంలో అయినా, ఏ వ్యాధి రూపంలో అయినా సోరా రావచ్చు. నేడు వేరువేరు వ్యాధులని పేర్కొనబడు మానవ జాతిని ఏడిపించుతున్న బాధల గుంపులన్నిటికీ సోరాయే మూల కారణం. We discover new diseases. We invent new methods of attacking them. There are hundreds and hundreds of diseases we know. All these diseases are only the expressions of the innate one disease called Sora. This should be the proper understanding. దీన్ని గుర్చిన విపులమైన వివరణ దీర్ఘ వ్యాధులు అనే ప్రత్యేక గ్రంథములు తెలియదు. సో if we go to the introduction to his chronic diseases materia medica by the same author Hahnemann, you will find everything about Sora. But here, as far as the introduction to case taking is required, he has given it. ఈ సోరా విపాకము ఒక్కొక్క వ్యక్తి యొక్క వాతావరణమును బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి, నాగరిక పద్ధతులను బట్టి, జీవిత విధానములను బట్టి ఒక్కొక్క విధమైన ప్రత్యేక పరిణామమును పొందను. సిన్స్ సోరా ఈజ్ ఏజ్డ్ మెనీ thousands and thousands of years till now,
It has taken many forms according to the country and the climate it has taken. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చేటప్పటికి దాని వైఖరి మారుతుంది. From climate to climate, the form of the disease changes and it produces new expressions of itself that are called new diseases. And from season to season it changes. In some seasons it produces some types of symptoms, in some other seasons it produces certain other symptoms. Like this. And through generations and with the continents that are submerged and with the continents that are merging, the areas of earth that produce different forms of disease also differ. So, Sora has travelled through all these continents and countries and climates and races and nations and centuries. So, it has taken the many times multiplied forms of diseases, each differing from the other a little more. ఒక ఎన్ని లక్షల వ్యాధులుగా అయినా సరే కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ రావచ్చు. అలాంటి పద్ధతి తీసుకున్నది ఇది సోరా. లెక్కలేనన్ని పురుషాంతరములలో కొన్ని కోట్ల మంది యందు సోరా వృద్ధి పొంది తరతరములుగా పాతుకొని కొన్ని లక్షల ప్రత్యేక రూపములను ధరించి నిర్దిష్టములైన ప్రత్యేక వ్యాధులుగా పిలువబడుతున్నట్లు రూపొందినది. సో అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్, టు ది ఏజ్, స్టేజ్, ది రేస్, ది నేషన్, ది క్లైమేట్, ది కంట్రీ, ఎట్సెట్రా, ఇట్ హెస్ టేకెన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్, ది సేమ్ డిసీజ్. మానవ జాతి ఈ దుర్విపాకము నుండి తప్పించుకొనలేకపోయినది. దానికి కారణము మనము నిరంతరము అవ్యక్తముగా అనేక చర్మ వ్యాధులను అణచిపెట్టుటకు చేయు ప్రయత్నమే. Why mankind could not get rid of this disease through thousands of years is one single cause. The skin symptoms which come out of our body, we are not able to resist the temptation to cure them from outside. That is suppression of skin symptoms. As long as we try to suppress skin symptoms, the disease goes deeper and gets more and more complicated. That is what has happened till now. తరతరములుగా వైద్యులు, ముసలమ్మలు ఈ చర్మ వ్యాధులను అణిచిపెట్టుటకు ఔషధములను, కషాయ ద్రవ్యములతో పైపోతలను, క్షారములను చేయుచు క్షాళనములను చేయుచు తిప్పలు పడుతున్నారు. ఇదే ఈ వ్యాధి నుండి తప్పించుకొనలేకుండా కారణం. దట్ ఈస్ దిస్ కన్ఫర్మ్డ్ ఓపెనింగ్. Every nation has its own methods to cure it externally. And whenever there is an attempt to cure it externally, it goes internally and it gets complicated. That is how he cures. Now in his 82nd aphorism onwards, he narrates how to take a case in a chronic disease. Case taking in acute disease is different from case taking in a chronic disease. That is, you have to be much more careful in taking all the details of the chronic case. దీర్ఘ వ్యాధులలో ఒక్కొక్క రోగిని ప్రత్యేకించి అతని ప్రత్యేక వైఖరిని వేరుగా నిర్ణయింపగలుగుట లేకుండా ఔషధమును వాడరాదు. That is the first principle. Unless you find how the patient is different from other patients, you can never decide the drug the patient wants. At least the group of drugs that belong to the patient. First of all, you should be able to segregate the patient from others. మిగతా వాళ్ళకన్నా దీన్ని ప్రత్యేకించడం చేతగారు. How this particular patient is different from all other patients. Unless you have this view in taking the case, you can never select a remedy that cures him. Then next statement. ప్రతి రోగి విషయమును ప్రత్యేకతను నిర్ణయించగలరు. In what way the patient is characteristic in his own way or peculiar in his own way. ఇన్ని లక్షల మంది ఉన్నా మనం ఒక్కొక్కళ్ళం ఇంకొకళ్ళలాగా ఉండం కదా. రోగి కూడా అది తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండి చేసినప్పుడు బాధ్యతతో కూడిన పద్ధతిలో వ్యాధి నిర్ణయ పట్టికను ఆ వ్యాధి వృత్తాంతముల వివరణములతో తయారు చేయవచ్చు.
You have to prepare a case history with all detailed case taking with a sense of responsibility. You have to do it. You have to allow him to narrate incidents about his life. You have to induce him to give the incidents that contain the history of his case. పక్షపాతము లేని నిర్ణయ దృష్టితోను సక్రమమైన గ్రహణ శక్తితోను చేయగలను. పక్షపాతం అంటే సపోజ్ there is one VIP, suppose there is one beggar. As far as disease is concerned, there is no difference. So you have to take a case conscientiously and carefully. Sakramమైన గ్రహణ శక్తి, your power to observe should be very keen and you should be shrewd in giving much importance to each and every detail and incident. దానికి బతకించినతో చక్కని గ్రహణ శక్తి ఎట్లుండును. If we are indolent or we feel a bit lazy or careless, it's not possible to take a real case taking of a chronic disease, and more so, it's not possible to get a cure. రోగియు అతనికి సేవ చేయువాడును రోగమును గూర్చిన పూర్వ చరిత్రను వివరించను. ది పేషెంట్ narrates the past history of his sufferings. Also, the persons who are nursing the patient, they give some more details about the past history of the patient. You should allow them to narrate, not only the patient himself. Sometimes the patient may not reveal certain things. ఇట్లా ఉంటుంది ఒక్కొక్క. అందుకని మరియు రోగి వేదనలను ప్రవర్తనలు సంస్పర్శములను కూడా వివరించరు. వేదనలు, దట్ ఈస్ సిమ్టమ్స్. ది పేషెంట్ కెన్ narrate some of his symptoms. ప్రవర్తనలు, ది పేషెంట్ expresses his behavior while narrating symptoms. He will not narrate his behavior. Many times people are not ready to narrate their own behavior. But by narrating his symptoms, he expresses or exhibits his behavior to some extent. So you should observe him. At the same time, you should listen to what he says, and you should listen to how he says, and you should observe. ఇవన్నీ కూడా ఉండాలి. ఉంది ప్రవర్తనలు, సంస్పర్శనలు, దట్ మీన్స్ సెన్సేషన్స్. హౌ ది పేషెంట్ కెన్ narrate about his own sensations. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇక్కడ ఎవరు హెయిర్ ఆయిల్ పూసుకున్నారంటే నాకు తలనొప్పి వస్తుంది అంటారు. సో సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ a hair oil with strong scent, I get reeling. These are called sensations. A fellow sits down and says, are there perfumes in your room? No. But a fellow in the next door is having a perfume. So he is too sensitive to perfumes. So in your mind, you should remember like this, when he says there is someone who is having a perfume here, then gradually in your mind certain drugs come to your mind, some 20 or 30. And as you go on taking the case and conversing with him, you will be pinpointing a group of drugs. And then you will come to 1 or 2 or 3 drugs, out of which you should select one. If it is doubtful, wait for some time, because it is a chronic non-dangerous disease. Give him alfalfa, meet him again after 1 or 2 days. He will be in a different mood, he will give you some more information. Like that you should gather. వైద్యుడు చూచి విని స్పృశించి
గ్రంథములను కూడా గమనించి మరికొన్నిటిని తెలుసుకున్నాం. He not only listens to what the patient says, but listens to the voice of the patient and the intonation, how he speaks, how he introduces the topic, how much unnecessary matter he speaks, how much relevant matter, how much irrelevant matter, all these things you should take into consideration. And then, as you observe him, you observe how he stands, how he sits, how he gets up, all these things. And స్పృశించి అంటే వాడు ఇక్కడ ఇలా ఉంటాయండి, ముట్టుకుని చూడండి, ఇక్కడ కాయలాగా ఉన్నాయా, చేయబెట్టుదాన్ని తగిన చూడండి, ఇవన్నీ చేయాలి. అది గుండెల్లో నవ్వండి అంటే రాసుకోకండి, ఎక్కడ అన్నాడు కానీ ఇక్కడ అంటాడు. He may say heart, but he may show here. Then you note down and case. Like that you have to start case taking. In the next class you will continue details about the case taking. Now about case taking. It starts from about 82 aphorism of Arjuna. హనుమన్ రాసిన ఆర్గనాల్లో 82వ సూత్రం నుండి ప్రారంభమవుతూ మొన్న కొన్ని చెప్పుకున్నాం. The patient, we have seen how the patient narrates some things about himself and the attendant of the patient narrates some more things. Take down the notes of both these statements. పేషెంట్ రోగి చెప్పేటువంటివి, అతనికి సేవ చేయవారు చెప్పేటువంటివి, ఈ రోగాన్ని గురించిన పూర్వ చరిత్ర నోట్ చేసుకోండి. రోగి వేదనలు అంటే సిమ్టమ్స్, ప్రవర్తనలు అంటే బిహేవియర్, సిమ్టమ్స్ అండ్ బిహేవియర్. Some of the symptoms will be narrated by the patient and his attendant. కొన్ని వేదనలు వాళ్లే చెబుతారు. నోట్ డౌన్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ సమ్ సిమ్టమ్స్. యూ కెన్ ఆల్సో నోట్ డౌన్ బట్ సపరేట్లీ బికాస్ దే ఆర్ నాట్ narrated by them. వాళ్ళు చెప్పినటువంటివి వేరే నోట్ చేసుకోండి ఓ పేజీలో, మీరు గ్రహిస్తున్నవి ఇంకో పేజీలో నోట్ చేసుకోండి. బిహేవియర్ అంటే ప్రవర్తన, రోగి ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనలో ఉన్న పెక్యులారిటీస్ అది మనం నోట్ చేసుకునేటువంటి షీట్లు నోట్ చేసుకోండి. బికాస్ ఇట్ ఈస్ అవర్ అబ్జర్వేషన్, వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ సపరేట్లీ. బట్ మెనీ ఆఫ్ ది new recruits among the case takers, they are taking the case as one big paragraph of narration. That is not correct. ఈ మధ్యన కొత్తగా కేస్ టేకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళలో అలాగే మొత్తం ఒక పద్య గద్యాత్మకం చెంపు అన్నట్టుగా ఉంటుందన్నమాట. భారతం భాగవతం దానివల్ల ఏం ఉపయోగం లేదు. నోట్ చేసేటప్పుడు పేపర్ మొత్తం నిండా సందు లేకుండా రాంగోట్ రాసినట్టు రాసేసుకోకూడదు. Because there should be some margin where you can do some marginal notes afterwards. కేస్ టేకింగ్ ఎంత చేసిన తర్వాత మళ్ళీ మనం గ్యాదర్ చేసుకున్నవి మనం అక్కడక్కడక్కడ ఆ మార్జిన్ దగ్గర రాసుకునేందుకు చోటు ఉండాలి. అండ్ రైట్ లైన్స్, like this, leaving much space between the two lines. Because you have to read the patient between the lines. మనం రాసుకున్న అక్షరాల్లో ఏముండదు కదా, ఆ అక్షరాలతో చేయబడిన మాటలు, వాటితో చేయబడినటువంటి వాక్యములు, వాటితో చేయబడిన అర్థం కానీ మనకు కావాల్సింది రాసుకున్నది కాదు. సో యూ నోట్ డౌన్ లైక్ దిస్ సో దట్ యూ మే యాడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇఫ్ యూ వాంట్. అది కూడా చూసుకోవాలి. తర్వాత పేషెంట్
కాకుండా పేషెంట్ కంఠధ్వని వినటం మనం చెప్పుకున్నాం. యూ షుడ్ నాట్ ఓన్లీ లిసన్ టు వాట్ ది పేషెంట్ సేస్, బట్ లిసన్ టు ది వాయిస్ ఆఫ్ ది పేషెంట్ అండ్ మేక్ యువర్ రిమార్క్స్. Is it feeble, or is it violent, or is it broken, like that. And also about his logic and continuity